ఇంటికాడ నాతో పాటు ఒక పాప కలిసి చదువుకుంది అనమాట. నేను చిన్నప్పటి నుంచి అక్క అక్క అంటాను. పెళ్ళి అయిపోయింది, కోవిడ్కి వచ్చింది అనమాట. నేను మొన్న కోవిడ్కి వచ్చాక మెసేజ్ పెట్టి ఫోన్ చేసి మాట్లాడుకున్నాను. అలా మాట్లాడుకున్నా ఉంటే అడిగాను, అక్క టీ కాసుకుంటాకి ఇబ్బందిగా ఉంది, కోవిడ్ ఇంట్లో పాలపొడి డబ్బాలు ఉంటాయి కదా, ఓ పాలపొడి డబ్బా ఇవ్వచ్చు కదా, వస్తున్నాను. ఏమన్నా, అమ్మా ఇంకేమన్నా చంపారు, నేను అలా ఉన్నా, అయ్య బాబాయ్ ఇంకేముందా దవ్వదుడుదా అంది. అన్నాను, ఎందుకు తిప్పేసుకుంటావు నేను అడిగిన పాలపొడి డబ్బాయే కదా, ఓ కంగారు పడి తిప్పేసుకుంటావు ఎందుకు, ఇవ్వద్దులే నేనేదో సరదాగా అన్నానులే అన్నాను. సరే ఫోన్ పెట్టేసాను. ఇలా మా ఊడు అక్కడ దీని ఐడి చూసాడు అనమాట. ఐడి చూసి ఏదో పులిహార కలిపాడు. నాకు తెలియదు ఈ విషయం. 2 రోజుల్లో పాలపొడి డబ్బా రూమ్ లో ఉంది. ఏంట్రా అని అడిగితే, ఎక్కడదరా నీగాను, వస్తా అన్నాడు. ఏంటో అని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇది మ్యాటర్ అని తెలిసింది. నేను అనుకున్నాను, దీనికి నేను అడుగుతాను తీరు నచ్చలేదా, నాకు నా ముఖమే నచ్చలేదా, దీనికి ఏంటా అని ఆలోచించాను. సిచ్యువేషన్లు తగ్గి సిచ్యువేషన్లు అలా ఉన్నాయి. మంచిగా అడిగితే 4 రోజుల్లో ఉండవు. అది విశేషాలు.